అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు.
అందుని బట్టే కొంతమంది వారి కంటిలో ఉన్నటువంటి దూలమును చూడక ఇతరుల కంటిలో నలుసును వెతుకుతారట. చదువుతారు ఒకసారి. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 7:3. మత్తయి సువార్త 7:3. మత్తయి సువార్త 7:3. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా. మత్తయి సువార్త 7:3 చదువుతున్నాం. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట. కొంతమంది ఫైండింగ్ ఫాల్టర్స్ అన్నమాట. వీళ్ళేనంటే ఎదుటివాని కంట్లో నలుసు ఎదుగుతూ ఉంటారట. నలుసు ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. చాలా టైనీ పార్ట్, అది నానో పార్ట్ అని కూడా చెప్పచ్చు. చాలా చిన్నగా ఉంటుంది. సో వారి యొక్క ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలుసుని చూసారట. కానీ వాళ్ళ కంట్లో ఏముంటాయట? దూలాలంటే తెలుసా మీకు? దూలాలంటే తెలుసా? అంటే కొన్ని ఇళ్ళకి పెద్ద పెద్ద దూలాలు, అంటే పెద్ద పెద్ద దూలాలు పెడుతూ ఉంటారు అనమాట. వాటి మీద ఆ యొక్క కన్స్ట్రక్షన్ నిలబడుతుంది. అంటే పెద్ద పెద్దగా ఉంటాయి అవి. సో ఎదుటివాని కంటిలో నలుసుని ఎదుగుతావు, కానీ నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని వెతకో. ప్రభు అంటున్నాడు, మొదట నువ్వు సరి చేసుకో. మొదట నీ కంట్లో ఉన్న దూలాలు తీసే, అప్పుడు ఎదుటివాని కంట్లో నలుసుని తీద్దాం. ఈరోజు ఎప్పుడు కూడా పరువులపైనే, అంతేగాని మనం పరీక్షించుకోలేం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని వాక్యమైన అర్థంలో మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మనం గొప్ప దీవెని పొందుతామండి. ఎప్పుడు కూడా మన తప్పిదాలని ఎవరన్నా ఎత్తి చూపుతున్నప్పుడు వారికి థ్యాంక్స్ చెప్పాలి. మన తప్పిదాలని ఎప్పుడైనా మరొక వ్యక్తి, బ్రదర్ మీరు ఇలాంటి పొరపాటు చేస్తున్నారు, సరి చేసుకునే ప్రేమతో చెప్పినప్పుడు, థ్యాంక్ యూ బ్రదర్, నా ఆధ్యాత్మిక క్షేమాన్ని మీరు కోరుతున్నారు, నేను అభివృద్ధి పొందాలని మీరు కోరుతున్నారని వారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఈ రోజున ఎలా అయిపోయిందంటే, ఒక వ్యక్తి మీరు సరి చేసుకోండి బ్రదర్ అని అన్నప్పుడు కోపగించుకుంటూ ఉంటారు. ఈ రోజున ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. మీ జీవితంలో ఎవరన్నా మీ గురించి ఆధ్యాత్మిక మీ క్షేమాన్ని కోరుతూ మీకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు కోపం తెచ్చుకోవద్దు. సరి చేసుకోవడానికి ఇష్టపడండి. తద్వారా మీ జీవితంలో ఆశీర్వాదాన్ని దీవెని పొందుతారు. సరే, నేను ఒక తమ్ముడికి చెప్పాను ఏంటంటే, తమ్ముడు నీ ఆత్మీయస్థితి సరిగ్గా లేదు, జాగ్రత్త. యవ్వన కాలం అనేది చాలా 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 ప్రశస్తమైనది. నువ్వు ఎక్కడ తప్పు చేసినా సరే నీ జీవితంలో చాలా పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ గురించి సరైన సాక్ష్యం లేదు, సరిచేసుకోవయ్యా, దీవెని పొందుతామంటే అవి సరి చేసుకోవడానికి ఇష్టపడలేదండి. తిరుగుబాటు చేశాడు. నాకు చెప్తారు నేనైనా చేస్తున్నాను అని అతడు పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయాడండి. తన జీవితాన్ని మార్చుకోలేదు, తన పందాన్ని మార్చుకోవాలా, తన స్థితిని మార్చుకోలేదు. అన్ని వ్యసనాలకి లోనైపోయాడు. ఒక భయంకర ఉచ్చులో కూరుకుపోయాడు. ఒకరోజు నిజంగా ఇవన్నీ కూడా అతని జీవితంలో, ఈ సమస్యలన్నీ కూడా 4 వైపుల నుంచి కూడా సమస్యలు ఎప్పుడైతే వచ్చినాయో, శాంతి లేక మనశ్శాంతి లేకుండా ఒకరోజు ఒక ఫ్యాన్ కూరిపెట్టుకుని ఆ యొక్క వ్యక్తి చనిపోయాడండి. సో దేవుని సేవకుడిగా, ఒక మెంటర్గా, ఒక స్పిరిచువల్ బ్రదర్గా ఆ తమ్ముడిని పిలిచి, తమ్ముడు నీ జీవితం సరిగ్గా లేదు, జాగ్రత్త, ఒక భయంకర పాపపు కోపంలో ఉన్నావు, వ్యసనాల్లో ఉన్నావని తెలిసింది, దయచేసి సరి చేసుకుంటే ఆ వ్యక్తి కోపం వచ్చింది. అన్నా నేను ఎక్కడ చేశానన్నా, నేను ఆ అమ్మాయితో మాట్లాడటం ఏంటన్నా, అది ఇది అన్నాడు. లేదు తమ్ముడు, సరి చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి మాట్లాడాలని, నీతో మాట్లాడాలని నన్ను ప్రేరేపిస్తున్నాడు, సరి చేసుకొని చాలా ప్రేమగా చెప్పాను. సుమారుగా ఒక 45 నిమిషాలు కౌన్సిలింగ్ చేసి చెప్పాను. బయటికి వెళ్ళిన తర్వాత కూడా స్నేహితుల దగ్గర రకరకాల మాటలు అన్నాడట. కానీ తన జీవితం చివరికి ఎంత భ్రష్టమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, సో ఒకరోజు శాంతి లేక, సమాధానం లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి ఆ కుమారుడు, ఆ యొక్క యవనస్తుడు. రోజున దేవుని సేవకుడు, లేకపోతే దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు నీకు వినపడుతున్నప్పుడు సరి చేసుకోగలిగితే నీ జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇంకా దీవెనకరంగా ఉంటుంది. సో సరి చేసుకోకుండా ఆ వ్యతిరేక భావాన్ని, తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అవుతారు. దేవుడు తన సేవకుడి ద్వారా కొన్ని విషయాలు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను సరి చేసుకోమని హెచ్చరించినప్పుడు, సరి చేసుకుని నీ జీవితాన్ని మరలా ప్రభు యొక్క నీడలో, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లినప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. పాపం చేసినటువంటి దావీదు విషయంలో కూడా దేవుడు నాతాను పంపించి దావీదు యొక్క పాపాన్ని మరలా దావీదుకి
చూపించినప్పుడు దావీదు ఒప్పుకున్నాడండి. రాజును కదా, నేను ఎందుకు ఒప్పుకోవాలి? రాజును కదా, ఈ పాస్టర్ గారు నాతాను వచ్చి నాకేదో చెప్తున్నట్టే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని ఆ వ్యక్తి ఏం చేయలేదు, ధిక్కరించలేదు. ఆ యొక్క హెచ్చరికను దేవుని యొక్క మాటగా స్వీకరించాడు. దేవుడే పంపించాడు నా జీవితాన్ని ఇంకా మెరుగు చేయడానికి. నా మీద నా పాప దోషము, నా మీద దోష శిక్ష పడకుండా ఉండాలంటే దేవదేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడని గమనించినటువంటి దావీదు ఒప్పుకున్నాడు. నిజంగా ఒక చంటి బిడ్డ వల్ల ఏడవడం ప్రారంభించాడు. అతడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క పరుపు కూడా తేలిపోయిందట. అంత గొప్ప పశ్చాత్తాపంలోకి వెళ్ళినటువంటి దావీదు మరలా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఆ మనుషుడు నీవే, thou art the man, ఆ మనుషుడు నీవే అని నాతాన్ డేవిడ్తో అన్నప్పుడు దావీదు సరి చేసుకున్నాడు. దావీదు, నువ్వు చేసింది మామూలు పాపం కాదయ్యా, వ్యభిచార పాపం చేసావు. యూ మేడ్ అడల్టరీ, యూ డిడ్ అడల్టరీ అండ్ యు ఆర్ ఎ మర్డరర్. నువ్వు నాతాను ప్రవక్త ఆ విధంగా చెప్పినప్పుడు ఊరియాని చంపించావు, బెత్షెబాతో పాపం చేసావు. చూడలేదనుకున్నావా? ఎవరు చూడలేదనుకున్నావా? దేవుడు చూడలేదనుకున్నావా అని చెప్పి ఎప్పుడైతే హెచ్చరించినప్పుడు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. మన హృదయాన్ని పరీక్షించుకొనుట అవసరం. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ ఉదయకాల సమయం నేర్చుకోవాల్సింది అంటే మన జీవితాన్ని మనం చూసుకోవడం నేర్చుకోవాలి, మన జీవితాన్ని పరీక్షించుకోవడం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12. ప్రైజ్ గాడ్. వేటిని చూడాలి అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కమాన్ చర్చ్. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్ట హృదయం, జీవం గల దేవుని విడిచిపెట్టేటువంటి విశ్వాసము గల దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో. జాగ్రత్త. విశ్వాస భ్రష్టుడు అయిపోతున్నావా? అవిశ్వాసగా మారిపోతున్నావా? అల్ప విశ్వాసగా మారిపోతున్నావా? దయచేసి పరీక్షించుకో. దేవునికి దూరం అయిపోతున్నావా చిన్న చిన్న కారణాలను బట్టి? లేకపోతే ఎవరో ఏదో అన్నారని చెప్పి దేవుని విడిచిపెట్టేస్తున్నావా? కాబట్టి ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నావేమో, నీ ఆత్మీయ స్థితి పతనం అయిపోతుందేమో. దేవునికి సమీపంగా ఉండాల్సినటువంటి వాడివి, దేవునికి ఆ సమీపంగా ఉండి ఆయన యొక్క వెలుగులో, ఆయన నీడలో ఉండాల్సినటువంటి దానవు దూరంగా వెళ్ళిపోతున్నామో పరీక్షించుకుంటావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నావా? కాబట్టి మనం చూసుకునేటువంటి నేత్రాలు మనకు కావాలి. రెండోదిగా ఆత్మీయ దృష్టిని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. రెండోది ఏంటి? ఆత్మీయ దృష్టి. ఆత్మీయమైనటువంటి వాటిని చూసేటువంటి దృష్టి మనం కలిగి ఉండాలా? పుట్టుగుడ్డి వాడిని బాగు చేసినప్పుడు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలని అటువంటి మాట మనం ఆ యొక్క సందర్భంలో మనం చూస్తుంటాం. యేసు ప్రభువు వారు పుట్టుగుడ్డివాడిని స్వస్థపరిచారు. పుట్టుగుడ్డివాడిని స్వస్థపరిచారు. ఆయన స్వస్థపరిచినప్పుడు అతనికి ఏం కనబడిందని అంటే మనుషులు చెట్లు వలె కనబడ్డారట. ఆత్మీయ దృష్టి మనం కలిగి ఉండాలా? వాస్తవానికి పరిసయ్యులు మేము గుడ్డివారమా అని వారు అడిగారండి. యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు ప్రభు వారు చెప్పింది ఏంటంటే గుడ్డివారు చూస్తున్నారు కానీ చూస్తున్నవారు గుడ్డివారుగా మారిపోతున్నారు అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆ సందర్భంలో అద్భుతాన్ని చేసిన తర్వాత చూస్తున్నటువంటి వారు గుడ్డివాళ్ళు అయిపోతున్నారు, కానీ చూడనటువంటి వారు చూస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఎవరు ఆ పరిసయ్యులు వెంటనే అన్నారు, మేమా 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 అన్నారు. అది మీకే తెలుసు. వాస్తవానికి ఈ రోజున చూస్తున్న గుడ్డోళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. చూస్తున్న గుడ్డోళ్ళు వారు కళ్ళు ఉన్నాయనుకుంటున్నారు కానీ వారు గుడ్డితనంతోనే ఉన్నారు. నిజదేవుణ్ణి చూడనటువంటి అంధత్వము, సత్యదేవుణ్ణి గ్రహించలేనటువంటి అంధత్వము, దైవత్వం కలిగినటువంటి దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క లక్షణాలని, ఆయన యొక్క దైవత్వాన్ని ఎరిగినటువంటి గుడ్డివారు. ఎందుకు గుడ్డితనం మనుషులకు వస్తుంది? ఎందుకు ఆత్మీయ గుడ్డితనం మనుషుల్లోకి వచ్చింది అని ఆలోచన చేస్తే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం మననేతలకు గుడ్డితనం కలుగజేస్తుందంట. యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు. దేవుని చూడనివ్వకుండా పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎరుగుకుండా మనుషుల యొక్క మనోనేత్రాలను గుడ్డితనం కలుగజేస్తుంది యుగ సంబంధమైన దేవత. అందును బట్టి ఈ రోజున విచిత్రమైన పోకళ్ళు, విచిత్రమైనటువంటి ఆ విశ్వాసాలు, విచిత్రమైనటువంటి ఒక రకంగా చెప్పాలని నమ్మకాలు, వాటిని మూఢనమ్మకాలు అన్నారు. పిల్లి ఎదురొస్తే
ప్రయాణం ఆపేసుకోవాలండి. పిల్లికిని మన ప్రయాణానికి సంబంధం ఏమైనా ఉందా అసలు? ఏమంటే పిల్లి ఏమైనా కీడు చేస్తుందా? అదేదో పాపం ఆహారం కూడా అటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో నువ్వు వెళ్తూ ఉంటావు, అది పిల్లి ఎదురు వచ్చింది, అందుని బట్టి ప్రయాణం ఆపేసుకో. అదే టైంలో గుండె నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్తున్నావు, పిల్లి ఎదురు వచ్చిందని ఆగిపోతావా? అయ్య బాబా, ఆ టైంలో మాత్రం పిల్లి ఎదురు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ టైంలో ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోవాలా. ఇవన్నీ గుడ్డితనం అండి. సాతానుడు ఆ మనుషుల యొక్క మనోనేతల గుడ్డితనం కలుగు చేశాడు. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ హస్ బ్లైండెడ్ ద పీపుల్ ఆఫ్ అన్బిలీవర్స్. నిజదేవుని తెలుసుకోలేక, సత్యదేవుని తెలుసుకోలేక, ప్రతి దాన్ని పూజిస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నటువంటి సృష్టికర్తను మంచి సృష్టిని పూజిస్తున్నటువంటి వారి జీవితంలో మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? మనోనేత్రాలు వెలిగించబడలా, గుడ్డితనంతోనే ఉన్నాయి. ఈ రోజున ఆత్మీయ దృష్టి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆలోచన చేయండి, మన యొక్క శారీరక నేత్రాలతో చూస్తున్నాం కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేయాలి. దైవజనటువంటి ఎలీషాని పట్టుకోవాలని సిరియా సైన్యం వచ్చారండి. ఆ టైంలో ఆ సైన్యాన్ని చూసినటువంటి పనివాడు చాలా భయపడ్డాడు. చాలా జాగ్రత్తగా ఉండండి, నేను కొంత హిస్టరీని మీతో మాట్లాడతాను. వాస్తవానికి సిరియన్లు ఏం చేస్తారంటే ఇస్రాయేల్ మీద దండెత్తి రావాలని వారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని క్యాప్చర్ చేసుకోవాలి, ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేయాలి, హస్తగతం చేసుకోవాలని సిరియా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాస్తవానికి ఈ సిరియన్లు వాళ్ళ యొక్క యుద్ధ పన్నాగాలన్నీ కూడా ఎవరికి తెలుస్తున్నాయంటే ఇస్రాయెల్కి తెలిసిపోతుంది. అసలు వారు రహస్య గదుల్లో ఉండి తీర్మానించుకున్నటువంటివి, రహస్య గదుల్లో కూడా వారు చర్చించుకున్న విషయాలు కూడా ఇస్రాయెల్ సైన్యానికి తెలిసిపోతుంది. పిచ్చెక్కిపోతుంది, అర్థం కావట్లా. ఎవడు లీక్ చేస్తున్నాడు? చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా, చాలా రహస్యంగా యుద్ధ పన్నాగాలు చేస్తున్నాం కదా, ఎలా తెలిసిపోతుంది అని వారు ఒకసారి నిఘా పెట్టారు. నిఘా పెడితే అర్థమైపోయింది, ఏమండి ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. మీరు రహస్యంగా ఏం చర్చించుకున్నా ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం చేయాలని వచ్చేటప్పుడు మీరు ఎటువంటి ప్లాన్స్ వేసుకుంటున్నారో, ఎటువంటి స్ట్రాటజీస్ అయితే మీరు పన్నుతున్నారో, యుద్ధ పన్నాగాలు అవన్నీ కూడా దేవాది దేవుడు యెహోవా దేవుడు ఎలీషాకి రివీల్ చేసేస్తున్నాడు. ప్రార్థనలన్నీ తెలిసిపోతున్నాయి అని ఎప్పుడైతే చెప్పగానే అప్పుడు సిరియా సైన్యం అనుకున్నారు, యుద్ధం చేయాల్సింది ఇశ్రాయేల్ సైన్యం మీద కాదు, యుద్ధం చేయాల్సింది ఆ పాస్టర్ గారి మీద, యుద్ధం చేయాల్సింది ఎలీషా మీద. ఆ ఎలీషా అనేటువంటి వ్యక్తిని చంపేస్తే వీళ్ళకి ఇంకా మనం రహస్యంగా ఏదైతే ఆలోచన చేస్తున్నామో ఆలోచనలు, యుద్ధ పన్నాగాలన్నీ కూడా సైన్యానికి తెలియవు. అందుని బట్టి లెట్స్ మేక్ ఎ వార్ ఆన్ ఎలీషా, మనం అతని మీద యుద్ధం చేద్దామని బయలుదేరి వచ్చేసారండి. శ్రేష్టమైన రథాలు వేసుకొచ్చారు, ఇనప రథాలు వేసుకొచ్చారు. మొత్తం ఉదయం లేచేటప్పటికి ఎలీషా గారి ఇంటి చుట్టూ ఎవరున్నారు? సైన్యం ఉన్నారు, సిరియా సైన్యం. ఉదయాన్నే ఎలీషా గారి దగ్గర చిన్న పరిచారకుడు ఉన్నాడు. ఉదయం లేచి బయటకు వచ్చి ఇలా చూసేటప్పటికి ఎవరు కనబడుతున్నారు? సిరియా సైన్యం కనబడతా ఉంది. అర్థమైపోయింది, మా అయ్యగారి దగ్గరికి వచ్చేసారు, మా అయ్యగారిని నన్ను చంపేయడానికి వచ్చారని అర్థమైపోయినటువంటి పనివాడు భయపడుతున్నాడు. ఆ టైంలో అయ్యగారు ఈ రోజుతో మీ జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, మన ఇంటి చుట్టూ ఎవరున్నారు? సిరియా సైన్యం ఉన్నారయ్యా అని భయపడి కంగారు పడిపోతున్నాడు, బీపీ తెచ్చేసుకుంటున్నాడు, టెన్షన్ పడిపోతున్నాడు. ఎవరు? ఎలీషా సేవకుడు. ఆ టైంలో ఎలీషా ఒక మాట అంటాడు, చూడండి, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదువుదాం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు
అని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని కుర్రముల చేత రథమును నిలిచియుట నిండియుట చూచిన. గట్టిగా చెప్పకూడదు, దేవుని అభిపరచండి. ప్రభువుని వేడుకున్నాడు, అయ్యా ఈ పనివాని యొక్క కళ్ళు తెరువయ్యా, ఆత్మీయ దృష్టిని ఈ యొక్క పనివానికి కలుగు చేయి. మన పక్షం ఉన్నవారు వారి పక్షం ఉన్న వారి కంటే అధికమని చెప్పినప్పుడు అర్థం కాలేదు ఎవరికి. ఏం కంగారు పడద్దయ్యా, మన పక్షాన ఉన్నటువంటి యెహోవా దేవుడు వారి పక్షమునున్న వారి కంటే గొప్పవాడు, ఆ యుద్ధ సైన్యం కంటే మన ప్రభువు గొప్పవాడు అని చెప్పి యెహోషువ ఆ ప్రభువా వీని కన్నులు తెరువయ్యా అని ఎప్పుడైతే ప్రార్థించగానే అప్పుడు కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు ఎవరు కనిపించారో? వీరైతే ఇనుపు రథాలతో ఉన్నారు కానీ అగ్ని సైన్యం అది. స్తోత్రం చెప్పండి. అగ్ని రథాలతో వారు కనబడతా ఉన్నారు. లేదా ఆ తర్వాత వారి చేతుల్లో అగ్ని ఖడ్గాలు ఉన్నాయి. ఈ ఆర్మీ ముందు ఆర్మీ ఎలా కనబడతా ఉంది? నిజంగా ఈ సిరియా సైన్యం ముందు దేవుని సైన్యాన్ని చూస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఆ సేవకుడు. ఎస్, ఈ రోజున మన పక్షం ఉన్నవారు వారి పక్షం వారి కంటే అధికమని చెప్పినప్పుడు వాడికి అర్థం కాల. ఈరోజు ఒక మాట నేను చెప్పినండి, మన పక్షం ఉన్నటువంటి ప్రభువు నీ శత్రువుల కంటే గొప్పవాడు. ఆయన నీ సమస్య కంటే మన ప్రభువు పెద్దవాడు. ఆలోచన చేస్తున్నావా? నీ జీవితంలో దేవాదేవుడు నీకు విరోధంగా రూపించుకున్న ఆయుధాన్ని కూడా వర్ధిల్లింప చేయడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడేటువంటి వాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు, దేవుని పక్షాన ఉంటాడు. దేవుని ఆశ్రయంగా పెట్టుకున్న వారి జీవితాల్లో దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టడండి. ఆయన ఆశ్రయంగా పెట్టుకున్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుకున్న ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.